ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భక్తులు శ్రీవారి దర్శనానంతరం వెలుపలకు వచ్చినప్పుడు వర్షం పడుతుండడంతో కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. భక్తులకు గత 2 రోజులుగా కూడా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే భక్తులు ఇక్కడ చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు దాదాపుగా గదులకే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు కళ్యాణ కట్ట కావచ్చు, అన్నప్రసాద కేంద్రాలకు వెళ్ళడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు శ్రీవారి ఆలయం వద్ద మొత్తం వర్షం కారణంగా భక్తులు గొడుగులు పెట్టుకోవడము, అదేవిధంగా పరుగులు తీయడము అనేది కనపడుతోంది. అయితే తిరుమలలో భారీ వర్షం కారణంగా ఇటు జలాశయాలకు కూడా జల కళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. తిరుమలలోని 5 జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రేపటి రోజున ఈ డ్యాముల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే ఘాట్ రోడ్లు ఉన్నాయో ఆ ఘాట్ రోడ్లో కొండ చర్యలు అక్కడక్కడ పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా టీటీడీ కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడైతే కొండ చర్యలు పడతాయో ఆ ప్రాంతంలో త్వరితగతిన వాటిని తొలగించడానికి వీలుగా జేసీబీలు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు భక్తులు వర్షం కారణంగా చెట్లు విరిగి పడిపోయే ప్రమాదం ఉంది. చెట్ల కిందకు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఈ వర్షాలు పడుతున్నప్పటికీ మరో 4-5 రోజుల పాటు ఇవి ఇదే విధంగా కొనసాగుతాయని చెప్తుండడంతో టీటీడీ ఇటు అప్రమత్తమై భక్తులకు ఏదైతే టోకన్లు తిరుపతిలో ఇస్తారో వాటిని తగ్గించుకొని ఇటు తిరుమలలో నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే వెలుపల ఉంటే భక్తులకు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అంటే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉంటే భక్తులకు అన్నప్రసాదాలు అందించవచ్చు, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయని టీటీడీ యోచన. అందుకు తగినట్లుగానే ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు టీటీడీ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో 4-5 రోజుల పాటు తిరుమలలో ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు టీటీడీ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.